ఆకాశవాణి శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరు వారు సమర్పించు వలయం నాటకం. రచన శ్రీ బివిఆర్ శర్మ. దర్శకత్వం శ్రీ గోపరాజు విజయ్. నిర్వహణ శ్రీ ఎలిశాల నాగేశ్వరరావు. సహకారం శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. ఇందలి పాత్రలు, పాత్రధారులు: కుమారి శ్రీమతి బిహెచ్ పద్మప్రియ, భిక్షాలు శ్రీ కరణం సురేష్, రాజు శ్రీ గోపరాజు విజయ్, చిట్టిగారె శ్రీ బివిఆర్ శర్మ, నారయ్య శ్రీ వల్లేపల్లి వెంకట్రావు, సత్యం శ్రీ పరమాత్మని శివరాం, పచ్చిపులుసు డి విజయలక్ష్మి, రంగయ్యనాయుడు శ్రీ గోగిశెట్టి వర్మ, భక్తుడు శ్రీ కె జోసఫ్. సంగీతం శ్రీ టి సాంబశివరావు. వలయం నాటకం. కుమారే, అమ్మాయి కుమారే, టీ ఒకటి అమ్మా. నాకు రూపాయి వీళ్ళు అమ్మా. ఇదిగో కుమారే, నాకు 2 ఇడ్లీలు ఇయ్యే. అట్టాగేలే, ఆగండి, నాకుంది 2 చేతులేగా. ఒరే రాజు, అక్క నేను టీ ఇస్తాను గాని నువ్వు ఇడ్లీలు ఇయ్యి. అట్టాగే అక్క. రాజు బిచ్చాలు ఆడికెళ్ళాడు. అరిటాకులు కోసాడని పొలం వెళ్ళాడు. యారా, నన్ను చూసి వెళ్ళిపోతున్నావు. ఇవాళ సాయంత్రం నా డబ్బులు నాకు ఇయ్యకపోతే నీ 2 గేదెలు నా ఇంట్లో పాలు పిండుతాయి. రే, సిట్టి గారు వస్తున్నాడు. వాడి కళ్ళ పడ్డామంటే బాకీ డబ్బులు కట్టమని గోల చేస్తాడు. పోదాం పదరా. పదరా పదరా. ఆడిని చూస్తే ఎందుకు అంత భయమా? పోదాం పదరా. ఏందో నేను అట్టే వస్తున్నాను. తాగండి రా. యారా, డబ్బులు కన్నా పోతున్నారే. రామారా ఖాతాలో రాసుకో. ఏ రామారావు రా? అక్క, రామారావు ఖాతాలంటే రాసుకో. పుస్తకాలు రాయటమే సరిపోతుంది, డబ్బులు మాత్రం రావటం లేదు. సరే గాని నువ్వు వెళ్ళి 2 బిందెలు నీళ్లు అట్టుకురా. అట్టాగే అక్క. ఏయ్, నీ మొగుడాడే? దాక్కోబెట్టాను. డబ్బు కట్టాల్సి వస్తే ఎవడైనా దాక్కుంటాడో. డబ్బు రాలేదు, వస్తే దాచుకుంటామా? మా కాడుంటా ఏమైనా పిల్లలు ఎడతాయా? ఆహా, కాపురం చేస్తున్నా మీకే పిల్లలు లేరు. కాగితాలు ఏం పెడతాయా పిల్లలే? మా పిల్లల సంగతి నీకెందుకు గాని, ఆయన ఉన్నప్పుడు వచ్చి బాకీ అడుక్కో. వస్తానే, వస్తా. ఎన్నిసార్లు రావాలా? సిగ్గు చెర ఉండాలా? అంత సిగ్గుమాలేం లేవు. డబ్బు రాగానే మేమే తీసుకొచ్చి నీ ముఖాన్ని గిరాటేస్తాం. అంతేలే, నీతి మాల్య మనుషులు. కావాల్సి వచ్చినప్పుడు కాళ్ళు ఎత్తుకుంటారు, ఇయ్యాల్సి వస్తే ఇదిలిచ్చేస్తారు. అబ్బో, ఊరికేనిచ్చావా ఏంది? 10 రూపాయలు వడ్డీకి ఇచ్చావు, కాళ్ళు కీళ్ళు అనమాక. అంటానే, అంటా. ఏం చేస్తావు? ఇదిగో నేను అనమాక. అబ్బో, దొరసాని దిగొచ్చింది. గారు గీరు అనాలా? ఇంటికాడ మొగాళ్ళు లేనప్పుడు నీ ఇట్టం వచ్చినట్టు వాగమాక. ఆయన ఉన్నప్పుడు వచ్చి అడుగు. ఇదిగో, నీ కొట్టో పాలు, పందార, టీ పొడి ఇవన్నీ నేను ఇచ్చిన డబ్బుతో తెచ్చి చేస్తున్న వ్యాపారం. అదేదో నీ అబ్బ సొమ్ము కాదో. నా డబ్బుతో నువ్వు వ్యాపారం చేస్తా అని అడగమంటావే? అయితే నీ ఇట్టం వచ్చినట్టు వాగుతావా? మాట్లాడతాను. నా డబ్బు నేను రాబట్టుకునేందుకు ఎన్నైనా మాట్లాడతాను. అంత రోషం ఉంటే నా బాకీ నా కట్టు. కడతానులే. అసలు నీలాంటి ఆడ దగ్గర డబ్బులు తీసుకొచ్చినందుకు ఆయన అనాల. నీలాంటి వాళ్ళకి ఇచ్చానే, అది నేను చేసిన తప్పు. నీ కన్నా బజారు మనుషులయ్యాం, మాట మీద నిలబడతాను. ఇదిగో, సరిగా మాటలు రాని. తప్పేమన్నానో? మీకన్నా ఆళ్లేనయ్యాం. ఒళ్ళు అమ్ముకున్నా నీతిగా ఉంటారు. అన్న మాట ప్రకారం డబ్బులు కడతారు. నోరుంది కదా అని నీ ఇట్టం వచ్చినట్టు వాగమాక. ఏందే వాగుతుండవు? నా డబ్బులతో వ్యాపారం చేసి కడుపు నింపుకుంటా బాకీ కట్టమంటే ఎల్లమంటావా? పైపెచ్చో నా మగతనం మీద సవాలు సుడతావా? ఎవడు అడ్డు వస్తాడో చూస్తానే. రాయే, బయటికి రా. అన్న 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 వద్దన్నా, అక్కనే వనద్దన్నా, అక్కనే చేయొద్దన్నా. లెగరా, లెగ. నువ్వెవరు అసలు? జనానికి ఇప్పుడు సినిమా చూపెడతా. అన్న అన్న, నా మాట వినన్నా, ఊరుకో అన్నా. నువ్వేందిరా? ఏంది అసలు?
కాళ్ళకు చేతులకు అడ్డపడతావు? డబ్బిచ్చింది నేను, తీసుకుందాళ్ళో, మధ్యలో నువ్వేంటే అడ్డలే. ఆడదాన్ని మీదికి రావటం కాదు. మరి మొగతనం కాదన్నావుగా, తడాకా చూపెడతా. అన్న నేను ఎందుకు చెబుతున్నా ఏదన్నా అక్క జోలికి రామాకన్నా. యారా డబ్బిచ్చి జోలి పట్టుకుని అడగాల? ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి బాబు అనే. ఒరే సైకిల్ చక్రం గాలి తీసేసినట్టుగా నీ యొక్క పౌరుషం గాలి తీసేయాలా? అన్నా నీ కాలు ముక్తానా, నా మాట విన్నా, నేను ఎందుకు చెబుతున్నా ఆగిపోన్నా. పొద్దురా బాకీ పొద్దు చేర్చామని వెళ్తా. తను బాకీ పడి నేను మాట పడి వెళ్ళాలా? నీ బాకీ తీరుతారులేనా? ఎప్పుడురా ఎప్పుడురా తీరుతారో? ఏదే మాటల్లోనా? క్యాష్, నా క్యాష్ నాకు ఇయ్యమను, లేదా ఇవాళ దీన్ని దుకాణాన్ని నాశనం చేస్తానా? యారా ఏమైంది నీకో? ఎందుకు ఆ గాండ్రిప్పో? నీ జోలి కాదు, నీ గోల కాదు. యారా టీ ఫ్రీగా తాగావా? రేయ్ గ్లాసులు కడుగో, తప్పు లేదో. నా దగ్గరగా మాత్రం రామాక, పని చేసుకుని బతికే చేతులు ఇరిగిపోతాయి. నీ దగ్గరికి నేను రాను, కానీ నువ్వు కూడా అక్క దగ్గరికి రామాక. నువ్వు రామాకు అంటే నేను ఆగిపోవాలా? నువ్వు చెబితే నేను వినాలా? వద్దన్నా, వినద్దు. నీకు ఎంత డబ్బు ఇవ్వాలో చెప్పు. ఏంద్రో నువ్వు కడతావా? కట్టరా, కట్టు. అక్షరాల 1000 రూపాయలు కట్టు. 1000 రూపాయల? యారా పేటి ఇడ్లే 10 అనుకుంటావా? 5 అనుకుంటావా? సింగిల్ టీ గాడు కూడా మాట్లాడేవాడే. మాట్లాడొద్దనా అక్క. గల్లాలో ఎంత డబ్బు ఉంటే అంత తీసాడు మొఖాన్ని కొట్టక్క. లేవురా, నా దగ్గర ఏటి లేవు. మా అమ్మ అయ్యా ఇచ్చి నీ పానం, కట్టుకున్నోడు కట్టి నీ తాళి తప్ప నా కాడేటి లేవురా. ఏటీ లేవా? అక్క బావ కట్టిన తాళి ఉందిగా, అది తీసాడు మొఖాన్ని కొట్టక్క. ఏంటిరా నువ్వు చెప్పేది? ఆడది పానం పోయేదాకా ఉండాలనుకునేది తాళ్ళు ఒకటేరా, దాన్ని. అక్క తాళి కట్టిన మడిసే బతికుండగా అది లేకపోయినా ఏం కాదక్క. ఇచ్చే పరువు కన్నా బయట సాటం దాక్కునే గొప్పవి కాదక్క. మొగుడు పక్కనే లేకపోయినా పరువు తీయాలొచ్చిన మొగాడికి బుద్ధి చెప్పే అవకాశం ఆటికి అక్క. తీసుకోరా, తీసుకో. నా మొగుడు నా మెడని తాకి కట్టిన తాళ్ళరా ఇది. ఇప్పుడు నీ ముఖాన్ని తాకింది అంటే నా మొగుడు చెయ్యి నీ ముఖం పగలు కొట్టింది లెక్కరా. తీసుకోరా, వడ్డీల మీద వడ్డీలు గుంజి మా బోటోళ్ళ కన్నీళ్లు తాగి ఉసురు పోసుకోరా సచ్చినోడా. తిట్టా, నువ్వెన్ని తిట్టినా హప్పిచ్చిన వాడికి తిట్టు దోషం ఉండదు. నీ నోరు నొప్పుట్టేదాకా తిట్టుకో. ఇదిగో దీంతో మీ బాకీ తీరినట్టే. అరే సింగిల్ టే ఏంది? ఇటు రారా. థ్యాంక్స్, థ్యాంక్స్ రా. ఎలా పాడు బతుకు, ఇట్లాంటి బతుకు బతికే కంటే సావుడదనయ్యం. చచ్చిపోతా, నేను చచ్చిపోతా. గన్నేరు పప్పు నూరుకొని మింగి నేను చచ్చిపోతా. అక్క వద్దక్క, నా మాట వినక్క. భగవంతుడికి తప్పలేదక్క ఈ బాధలు. మనసులో మనమంతా నా మాట వినక్క. లేకరా, లేకు. అక్క నా మాట వినక్క. బావ వచ్చాడు. బావా, బావా రా బావా. ఏమైందిరా? అక్క చచ్చిపోవాలని గన్నేరు పప్పు నూరుతుంది బావా. కుమారే, కుమారే ఏమైందే? ఎందుకే సావటం? ఏమైందే నీకు? ఊరుకో, ఊరుకో, లేకు. ఏమైందే? ముగ్గుడుండగానే ముండ ఊపినయ్యానయ్యా. నా చేతులతోనే నా పుట్టెల తాడు నేనే తెంపుకున్నాను. అప్పు కోసం హరిశ్చంద్రుడు ఆలు బిడ్డలు నమ్మాడు. నేను నా పుట్టెలను అప్పులోళ్ళకి అప్పు చెప్పానయ్యా. చిట్టి గారి గాడు వచ్చినాడా? రావటమే కాదు బావా, ఇంతింతలా మాటలతో నానా గోల్ చేసినాడు. నా కొడుకుని బావా వద్దు బావా, వద్దు. ఆడికాడికి వద్దు బావా. బావా వద్దయ్యా, వద్దు. ఆడి దగ్గరికి వెళ్ళొద్దు. నా మాటినయ్యా, ఆడు వద్దు, ఆడి దగ్గర అప్పు వద్దు. తాళి కట్టినోడివి నువ్వున్నావు, నాకంటే చాలు. బావా అక్క దిగులను కనిపెట్టలేదు బావా. ఇదిగో పసుపు తాడు, దీన్ని పసుపు కొమ్ము కట్టిన, దీన్ని అక్క మెళ్ళో కట్టు బావా. కట్టు బావా, సుమంగళ కాడ వచ్చేస్తుంది. కట్టు బావా. చూసావా బావా, అక్క ముఖంలో పెళ్లి కూతురు కళ వచ్చేసినది. తాళి కట్టి మొగుడిని ఎప్పుడు అయ్యాను, కానీ తలెత్తుకు తిరిగే బతుకు పంచలేకపోయాను రా. అవునయ్యా, మనం బతుకుతున్న బతుకు భయంగాను, బతకపోయే బతుకు భయంకరంగాను కనబడుతోంది.
మనం రోజు సత్తు బతుకుతున్నాం అయ్యా. వ్యాపారానికి అప్పు తెచ్చిపెట్టిన డబ్బు పుస్తకాల్లో అప్పుల ఖాతాగా ఆగిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వ్యాపారం అంటే అంతే బావా. పెట్టింది వచ్చేదాకా ఆగాల, అప్పటిదాకా ఇది సాగాల. పోనీ ఏడు నుంచి ఏడకన్నా మకాం మారుద్దామా అన్నా. వెళ్దామా? యాడకని వెళ్తామయ్యా. బావా, డబ్బు లేకపోయినా ఈడ జాగా అయినా ఉందా బావా? ఏరే చోటుకి వెళ్తే అది కూడా ఉండదుగా. మరి ఏడ్ చేయాలరా? చెయ్యాలి బావా, ఏదో చెయ్యాలి. ఏదో చెయ్యాలి బావా. ఏందిరా చేసేది? మనకు వచ్చిన విద్య టిఫిన్ తయారు చేయటం అంతేగా. రేయ్, ఆలోచించి ఉన్న బుర్ర పోగొట్టుకొని పిచ్చి తెచ్చుకోమాకండి ఇద్దరు. వెళ్ళి పని చూసుకోండి, వెళ్ళండి. అట్లాగే బావా. రాజా, ఏందిరా ఇంకా మొహం కడుగుతున్నావా? టీ ఒకటి ఇవ్వో. ఎత్త ఇదిగో రాజు, నాకు 2 ఇడ్లీ ఇయ్యే. ఇత్తనాను అక్క. లోపల చెట్టు గిన్నె ఉంది గానీ కాస్త అట్టురా అక్క. ఏందక్క అట్టకి సొత్త నిలబడ్డావే? చెట్టు గిన్నె తీసురా. కుమారే, నీకే చెప్పేది. అట్ట గుడ్డు మిటకరించి నిలబడ్డావేందే? కుమారే, ఏమైందే నీకో? అట్ట పిచ్చి చూపులు చూస్తావేందే? ఎవడ్రా అది? లెగరా, నా పుట్ట మీద కూకుంటావా? లెగరా, లెగు లెగు. ఏమైంది కుమారే నీకో? ఏమైంది? ఎందుకే అట్ట కాకేస్తావా? రేయ్, నా పుట్ట నీకు సింహాసనం రా. తల్లికి కోపం తెప్పించావు, అనుభవించు. ఇప్పుడే అనుభవించురా. రాజు, ఏమైందిరా నీకు? ఏంటిరా? కాళ్ళు చేతులు వంకరపోతున్నాయి. చెప్పరా, మాట్లాడరా రాజు. రేయ్, అమ్మ తల తొక్కినందుకు అనుభవించరా. అనుభవించు. అమ్మా, కాపాడుతలే, కరుణిస్తలే. అమ్మా, ఈయన్ని క్షమించుతలే. అమ్మా, కరుణించమ్మా, కాపాడమ్మా, ఈయన్ని క్షమించమ్మా. అమ్మా, క్షమించలే. క్షమిస్తానురా. రేయ్, నోరు తెరు. ఈ మట్టి సప్పరించు. అమ్మాను, నాగమ్మాను అను. మన రోజు మాట్లాడుతున్నారా? చెయ్యి కూడా బాగానే ఉందిరా. రే, కాలు కూడా సరిగా వచ్చిందిరా. రే అమ్మా, తల్లి కరుణించమ్మా, కాపాడమ్మా. అమ్మా అమ్మా అమ్మా, క్షమించలే, కాపాడుతలే. తప్పైపోయింది తల్లి, క్షమించమ్మా. అటు సొత్త నిలబడ్డారేమ్మావా? అమ్మ కాళ్ళ మీద పడండి అందరూ. కరుణించమ్మా, కాపాడమ్మా. అమ్మా అమ్మా, తప్పైపోయిందమ్మా. ఈ తప్పు పరిహారం ఏందో చెప్పు తల్లి. అమ్మనురా, నాగమ్మను. నేను ఈ ఊరి కోసం ఎలిసిన ఇలయేల్పునురా. ఈ పుట్ట నాకు నివాసం. ఈ పుట్టను మీరు పట్టించుకోవటం లేదు. రోజు ఈ పుట్టను అలకాలా, ముగ్గులెట్టాలా, పాలు పోయాలా, పండ్లెట్టాలా, గుడ్లెట్టాలా. ఊరంతా నాకు మొక్కాలిరా. అట్లాగే తల్లి. నమ్మినోళ్ళ కోరికలు తీరుస్తా, నమ్మనోళ్ళ భరతం పడతా. కాపాడు. శాంతించమ్మా. ఇదిగో, నువ్వు వెళ్ళి రైస్ మిల్ కాడికి వెళ్ళి బియ్యం పట్టరా. అట్లాగే. నువ్వు వెళ్ళి రైతుల కాడ కూరగాయలు పట్టరా. మావా, ఇవన్నీ శుభ్రం చేయించండి. అమ్మవారికి అన్నదానం చేయాలి. అట్లాగే బావా. అక్కడ సూత్త నిలబడ్డావేట్రా? ఏందిరా? బావా, లోపలికి వెళ్ళి సామాన్ కట్టి తీసి అమ్మకు దోపేద్దాం. అట్టాగే బావా, వత్త కొబ్బరికాయ కూడా పట్టరా. అమ్మ దిష్టి తీయాలి, తొందరగా పట్టరా. అమ్మా, అమ్మా, దూపం ఎత్తన తల్లి. శాంతించాలమ్మా, శాంతించాలి. బాబా, ఇక పట్టుకో, ఆ కొబ్బరికాయ. అమ్మా, దిష్టి తీస్తారా తల్లి. శాంతించమ్మా, శాంతించు. శాంతించాలి తల్లి, శాంతించమ్మా. అట్టగే ఆ సావిడిలో పెట్టు. అట్టగే లోపల పెట్టు. నారమ్మ, ఆ కూరగాయలను బియ్యం ఆడ పెట్టించు.
అమ్మా శాంతించాలమ్మా, శాంతించాలి తల్లి, శాంతించాలి. ఇదిగో మైకో, ఆ మౌతుడు పడరా. ఏది గ్రామ ప్రజలకు విజ్ఞప్తి, భక్తులారా, ఇవాళ మీకు చెప్పేది ఏంటంటే ఈడ మన కోరికలను సమస్యలను తీర్చడానికి అమ్మవారు వెలిసినారు. కావున తమ సమస్యలకు బాధలకు తరుణోపాయం అమ్మ దగ్గర తెలుసుకోవాల్సిందిగా కోరటమైనది. అందరూ ఇచ్చేవలసిందిగా కోరుతున్నాము. అమ్మా క్షమించు. అమ్మా కాపాడు తల్లి. తల్లే కాపాడు. అమ్మా క్షమించు తల్లి. అమ్మా పాపాలను క్షమించు. ఇదిగో నిన్న నేను చేసిన పాపానికి పరిహారం తల్లే. అమ్మా అమ్మా నన్ను క్షమించి దీవించు. లేకపోతే ఇక్కడే ఇప్పుడే రక్త తప్పడం చేస్తాను తల్లే. అవునమ్మా కాపాడు తల్లి. భక్తులతో పాటు పాపలను కూడా కాపాడు తల్లి. ఇదిగోనమ్మా నా మంగళసూత్రం కూడా నీ పాదాలు కడాడుతుంది తల్లి. నా భర్తను నీ కాలు కడుచుకో తల్లి. ఇదిగో చిటికేనా, అమ్మ కరుణ తాదలే ముందు లేవమని చెబుతుంటే. నేను లేవను. అమ్మ నాకు దారి చూపించాలా. నేను ఎక్కడే పడి ఉంటాను. ఆ పాప పోటీల పనులు నేను చెయ్యను. నాకిక అమ్మే అన్నం పెట్టాలా. నాకు అమ్మే మరో జన్మ ప్రసాదించాలా. ప్రసాదించాను అంటే నేను ఎగుతాను. అమ్మా తల్లి కరుణించు తల్లి. లే భక్త, ఈ రోజు నుంచి నీ గతం వదిలిపెట్టు. ఇక్కడ భక్తులకు కొబ్బరికాయలు అమ్ముకొని బ్రతుకు. భక్తిగా మసులుకో. లే చాలమ్మా, చాలు. ఈ జన్మకి ఇది చాలు. అమ్మకు జై. నాగమ్మ తల్లికి జై. అమ్మకు జై. నాగమ్మ తల్లికి జై. అమ్మకు జై. నాగమ్మ తల్లికి జై. అమ్మకు జై. ఏంది ఇది? ఇంట్లోకి వెళ్తానికి కూడా ఇల్లు లేకుండా జనం అంతా అడ్డదిడ్డంగా పడుకొని ఉన్నారు. ఇదేంది, ఈ మనిషి ఈ టైంలో వస్తున్నాడు? ఎవరన్నా చూస్తే ఇంకేమనుందా? బావా, ఓ బావా, రైట్. ఏందిరా? రాయి పక్కకే. ఏందిరా? యాడికి వెళ్తున్నా? కుమార్ దగ్గరికి. కుమార్ అంటావే, చెంపలేసుకో. అమ్మ అందరికీ అమ్మే. నువ్వు ఇదివరకుట వెళ్ళటం కుదరదు. అయినా ఇప్పుడు నువ్వు ఎలా పోతే ఏ? ఒరేయ్, అది నా పెళ్ళంరా. అనకో, ఆ మాట మళ్ళీ అనకో. ఆ? అది కాదు బాబా, అర్థం చేసుకో. చేతులు నువ్వే సెడగొట్టమాక. సర్లే, పోయి తొందరరా పో. మధ్యలో నీ ఆర్డర్ ఏందిరా? అది కాదు బావా, భారతీదేవిని చుట్టానికి వెళ్తాను ఈశ్వరునికి వినాయకుడు అడ్డు తగల గడప కాడా, అట్టాగే నేను కూడా. వాళ్ళు దేవుళ్ళు. ఇప్పుడు ఈ అమ్మ దేవుడేనే. అయితే నాలాంటి మనిషికి అందదా? మనిషికి అందదో, భక్తుడికి అందుబాటులో ఉంటది. ఏందో మా ఐదారు లోకం. మనిషిని మనిషిగా బతకనీదు, దేవుడిగా మాత్రం పూజిస్తుంది. అందుకే మరి మనిషి దేవుడు దయ్యం అయ్యి జనాన్ని భయపెట్టి దోచుకు తింటుంది. సర్లే, అక్క నిద్రపోతుంటే లేపమాక, తొందరరా పో. నా పెళ్ళాన్ని చూడటానికి నాకెంతమంది అడ్డమయ్యారు. పోయి తొందరరా బావా. సరేలే బావా, జాగ్రత్త చూసుకుని పో. అట్టాగే. ఈయన ఇప్పుడు లోపలికి వెళ్ళాడు. ఈ సమయంలో ఎవరైనా లేచి చూస్తే ఏమవుద్ది? ఎట్టయినా సరే ఈయన బయటికి తీసుకురావాలా. ఏం చెయ్యాలి? ఏదైనా శబ్దం చేస్తే భక్తులారా, ఏం లేదు మీరు పడుకోండి. లోపల ఎలుకలు ఉంటాయి, నే వెళ్ళి చూసి వస్తాను. మీరు పడుకోండి. పడుకోండి. అది బావా, అటు చూస్తా నిలబడ్డావే, రా బయటికి. చూసావా, లోపల గొడవకు బయట భక్తులు నిద్రలేశారు. నువ్వు అర్థం చేసుకోవాలి, ఈ చేతులు కావు.
అవును, నేను మొగుణ్ణి కాదు. అర్థం చేసుకోవిందే మరి మూర్ఖంగా మాట్లాడతావు బావా. ఒక్కసారి నా మాట విను బావా. महामाये श्रीपीठे सुरपूजिते शंखचक्र गदाहस्ते महालक्ष्मी नमोस्तुते नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शंखचक्र गदाहस्ते महालक्ष्मी नमोस्तुते नमस्ते सर्वपाप हरे देवी महालक्ष्मी नमोस्तुते सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयंकरी सर्वदुःख हरे देवी. నారాయణ మామ, ఓ నారాయణ మామ. ఏంది మామ, ఎక్కడ పళ్ళు అక్కడే ఉండిపోయినాయి. పూలు వచ్చినాయా? మొత్తం వచ్చినాయిగా? అన్ని వచ్చేసినాయి బాబు. చూసుకో మామ, నాకు పని ఉంది, అవతల వెళ్తున్నాను. అట్టాగే సత్యం బాబు. ఏంటి మావా, రా ఇటు చెప్పు. ఏంది ఇటు రాకుండానే వెళ్తున్నావు? వచ్చేం చేయాలి? జనం కోకొల్లగా వస్తున్నారు. ఎందుకో? పిచ్చి పట్టొస్తున్నారు. మామా, నీకు పిచ్చి పట్టిందే? టీ అమ్మే కుమారి రాత్రికి రాత్రే దేవత అయిపోయిందే? ఈ స్థలం పెద్ద పుణ్యస్థలం అయిపోయిందే? తప్పు, ఆ మాట చాలా తప్పు. ఏ పుట్లో ఏ పాముందో ఎవరికి తెలుసో? అంతేలే మామ, ఇప్పుడు మీకు చెప్పిన అర్థం కాదు. జనం తెలివి తక్కువతనాన్ని వాళ్ళు బాగా అర్థం చేసుకున్నారు. తేలిగ్గా సంపాదించే మార్గం కనిపెట్టారు. వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు. అంటే ఇంతమంది జనం నమ్మేదానే నువ్వు కాదంటున్నావా? వాళ్ళందరికంటే నువ్వు ఒక్కడవే తెలివిగలడువా ఏందే? అయినా నమ్మకం అనేది ఒకళ్ళు చెబితే వచ్చేది కాదులే. అవునులే, వాళ్ళ మోసాలు ఇప్పుడు నేను చెప్పిన అర్థం కాదు. ఆ టైం వచ్చినప్పుడు నువ్వే తెలుసుకుంటావు. నాకు పనుంది, నేను వస్తాను మామ. ఏందో అబ్బా నారాయణ మామ, ఎప్పుడు చెబుతూ నుంచున్నావే? భక్తులు వచ్చి ఏమైంది? ఆ పళ్ళని చూడమని చెప్పాను కదా మామ. అట్టాగే ఇదిగో ఆ చిట్టి గారిని అనవసరంగా మొదలు పెట్టమని చెప్పు. నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్యతిరోదిని వాసిని విష్ణు విలాసిని. భక్తులకు మనమే తమ కానుకలో ముడుపులో దెబ్బెల్లో వేయాలా. పొంగలు చేసే భక్తులు రసీదులు పొందండి. ప్రశ్నలు అడగదలుచుకున్న వాళ్ళు తమ పేర్లు ఇక్కడ తెలియజేసి నంబర్ స్లిప్లు పొందవలసిందిగా కోరుతున్నాము. బాబు, నాకు సిటీ రాయి బాబు. ఏ ఊరినిదే? ఒంగోలు బాబు. ఈ సమస్య ఏంటి? నా భార్య అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉంది బాబు. సర్లే, ఈ చీటీ తీసుకుని పో. అట్టగే బాబు. నాకు చీటీ రాయండి. ఏ ఊరినిదే? నాది చిలకలూరుపేట. ఈ సమస్య ఏంటయ్యా? నా కూతురు మానసిక పరిస్థితి బాగోలేదు. అంటే కాలేజీలో చదువుతున్న పిల్లకు పిచ్చి పట్టింది. సర్లే, ఈ చీటీ తీసుకుని వెళ్ళు. ఆగవయ్యా, ఆగమంటే ఆగవయ్యా, ఆగండి. ఇదిగో రాజుబాబు, ఈ సీట్లు తీసుకో. వివరాలను కరెక్ట్గా ఉన్నాయా? కరెక్ట్ గానే ఉన్నాయి. సరే అబ్బాయి, మిగతా వాళ్ళు ఇటు వరుసలో రండి. క్యూలో రావాలా? ఇక్కడ రాత్ర సీట్లో. అక్క, ఇవిగో సీట్లు. ఇప్పుడు రాబోయే భక్తుడిది ఒంగోలు. ఆడి పెళ్ళానికి ఒంట్లో బాలేదంట. ఇదిగో రామయ్య, నువ్వు లోపలికి రా. అక్క, ఈ భక్తుడిదే ఒంగోలు. తెలుసు, నీ పెళ్ళానికి ఆరోగ్యం బాగాలేదు కదూ? అవునమ్మా. ఎంతో ఖర్చు పెట్టావు, తగ్గలేదు, అందుకే వచ్చావు. అవునా? అవునమ్మా, నువ్వే కాపాడాలా. అమ్మ తలుచుకుంటే ఏమైనా చేస్తుంది. వేలకు వేలు ఖర్చు పెట్టావు. సరే, ఈ విభూతి తీసుకో. నిమ్మకాయ మంత్రించిస్తా, తీసుకో. నీ భార్య పేర అన్నదానం చెయ్యి. 3 వారాల పాటు రా. నీ భార్య రోగం కుదుట పడుతుంది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అంతా అమ్మదయ. మనిషి పుట్టినప్పుడే అంతా రాసుంటుంది. నీ జాతక చక్రం చూపించుకో. 2వ పెళ్లి రాసి పెట్టుంటే ఈమె బతకదు, లేకపోతే తప్పక బతుకుతుంది. అమ్మా, అంత మాట అనద్దమ్మా, నువ్వే కాపాడాలమ్మా. అంతా నీదై తల్లి, నిన్ను నమ్ముకొని వచ్చానమ్మా. అమ్మా అమ్మా, నువ్వే కాపాడాలమ్మా. అమ్మ కాపాడుతుందిలే, లే, అమ్మ కాపాడుతుందిలే. లే, వెళ్ళు. అక్కడికి వెళ్ళి అన్నదానానికి డబ్బులు కట్టు. వెళ్ళు.
ఇదిగో చిటికారా, ఇతని చేత అన్నదానం డబ్బులు కట్టించుకో. అక్క, ఇప్పుడు వచ్చే భక్తుడి పేరు రంగయ్య నాయుడు, ఊరు చిలకలూరుపేట. అతని సమస్య కూతురు ప్రేమలో పడి పిచ్చిదైపోయింది. ఇది సంగతి, చెప్పు. అట్టాగే. అమ్మా, నన్ను నా కుటుంబాన్ని నువ్వే కాపాడాలి. తెలుసురా, అంతా తెలుసు. నీ కూతురు వల్ల నీ కుటుంబం కృంగిపోయింది, అవునా? అవునమ్మా. నీ కూతురు కాలేజీలో చదువుతూ ఓ కుర్రాడి ప్రేమలో పడింది. ఆ కుర్రాడు నీ కూతుర్ని మోసం చేశాడు, అవునా? అవును తల్లి. ఆ పిల్ల ఇప్పుడు మానసికంగా దెబ్బతిని పిచ్చిదైపోయింది. దానితో నీ కుటుంబం మానసిక శాంతి కరువై అల్లాడుతోంది. అవును తల్లి, అన్ని చూసినట్టు చెప్పావమ్మా. నువ్వే దిక్కు, మా బాధల నుంచి ఒడ్డుకు చేర్చు తల్లి. భయపడకురా, నీకు నేను అభయం ఇస్తున్నాను. 10 వారాల పాటు రా, దుష్టపీడ తొలగిపోతుంది. ఇదిగో ఈ కుంకుమ రోజు పడుకునే ముందు నీ కూతురికి పెట్టు. నేను రక్షరేకిస్తా, అది నీ ఇంట్లో గుమ్మం పైన కట్టు. నిమ్మకాయలు నీ కూతురు దిండు కింద పెట్టు. 10 వారాలు రా, అమ్మకేం చేస్తావో మొక్కుకో. ఆ ప్రకారం మొక్కు తీర్చుకో, నీ బాధలు తొలగిపోతాయి. ఇది అమ్మ మీద ఆనా. అమ్మా, నా బాధ తీరితే చాలమ్మా. అన్నదానం చేస్తా. అమ్మవారికి బంగారు తాపడంతో కిరీటం చేయిస్తానమ్మా. భక్తులకు శుభవార్త. రంగయ్య నాయుడు అనే ఒక భక్తుడు అమ్మవారికి బంగారు కిరీటం చేయిస్తానని ప్రకటించారు. ఆ వేడుకని ఆమె పుట్టినరోజున జరుపుకుందాం. భక్తులందరికీ మనవి చేస్తున్నాను, ఆ భక్తుడు కుటుంబానికి ఆయువు ఆరోగ్యాలు సిరి సంపదలు ఆ తల్లి కలిగించాలని కోరుచున్నాను. ఇప్పుడు అమ్మవారికి పాలాభిషేకం జరగబోతోంది. భక్తులెల్లరూ భక్తి శ్రద్ధలతో ఉండాలని మనవి చేస్తున్నాను. మహాలక్ష్మీ నమోస్తుతే. భక్తులారా, ఏమీ లేదు. అమ్మవారు ఉపవాస దీక్షలో ఉండటం వల్ల యోగ నిద్రలోకి వెళ్ళిపోయినారు, అంతే. ఏం లేదు, కంగారు పడకండి. నారాయణ మామ, భక్తులందరి ప్రసాదాలు పెట్టి పంపించండి. అమ్మవారికి ఈరోజు సెలవు ఇవ్వండి. పదండి. ఇదిగో చిటికారా, జనాలందరూ సర్ది మొత్తం సర్దండి. అందరూ ప్రసాదాలు అందినాయో చూడండి, తీసుకెళ్ళండి. బావా, ఓ బావా, రైట్. అక్క లోపల తీసుకెళ్దా పట్ట. కుమారే, ఏమైంది నీకు? ఏం కాలేదు, నువ్వు పట్టు బావా. జాగ్రత్త. సాంబయ్య, సాంబయ్య, నువ్వు తొందరగా వెళ్ళి డాక్టర్ గారిని తీసుకురా. అలాగే. రాజు, రాజు, ఎలా ఉంది అమ్మకం? బానే ఉంది అమ్మకు. అందరూ వెళ్ళారా? వెళ్ళిపోయారు. మీరు కూడా పదండి. ఇప్పుడు సెలవు ఉండిపోండి. సరే, నేను వస్తా. నారాయణ మామ, మొత్తం అన్ని సర్దేశారు కదా? అంతా అయిపోయింది. అందరూ పంపించినట్టేగా? ఆ ప్రసాదాలు అన్ని పంచేశారుగా? అన్ని పంచడం అయిపోయింది. సరే సరే, మీరు కూడా పదండి ఈ పూటకి. అట్లాగే బాబు. వచ్చారా? వచ్చారా డాక్టర్ గారు? రండి. అమ్మవారు పడిపోయింది, లోపలికి వెళ్ళి ఒకసారి చూడండి. అలాగా, చూద్దాం పదండి. పదండి. రండి డాక్టర్ బాబు, రండి. నా కుమార్కి ఎట్ట ఉందేమైందో తొందరగా చూడండి డాక్టర్ గారు. బాబా, తొందరగా చూడండి. బాబా, చూస్తున్నారుగా, కంగారు పెట్టమాక. నోరు తెరవండమ్మా. నేలకి చూపించండి. డాక్టర్ గారు, ఏమైందండి? రాజు, ఒకసారి బయటకు వస్తావా? డాక్టర్ గారు, ఏంటి డాక్టర్ గారు, ఏమైందండి? భయపడాల్సిందేమీ లేదు. అమ్మవారు అమ్మ కాబోతుంది. కుమారే, కుమారే, నువ్వు అమ్ము కాబోతున్నావంటే? సాంబయ్య, నువ్వు డాక్టర్ గారిని పంపించరా. డాక్టర్ గారు, నేను మళ్ళీ కబురు చేస్తాను, మీరు కాసేపు ఆగిరండి. అలాగే. కుమారే, కుమారే, నువ్వు ఇవాళ నుంచి జాగ్రత్తగా ఉండాలా, జాగ్రత్తగా నడవాలా. ఇదిగో, ఇవాళ నుంచి నువ్వేం పనులు చేయొద్దు. నేనే అన్ని పనులు చేస్తా. ఇదిగో, నువ్వు పెట్టు కూకో.
అట్టాగలే మావా. ఏందక్క ఇది? ఎట్టా ఎందుకైంది? కోతకొచ్చిన పంట రెల్లెరిగినట్టయింది. ఆడది గొడ్రాలు కావటం బాధగానే తల్లి కావటంలో తప్పే ఉందిరా. తప్పే. అక్కిప్పుడు మామూలు మడిచి కాదు, దేవత. భక్తులు వరాలిచ్చే అమ్మ తల్లి. దేవతలు పిల్లల్ని కనకూడదా? దేవుళ్ళు దేవతలు పిల్లల్ని కనలేదా? అటాటిది నేను మామూలు మడిసిన్నా, నేను పిల్లల్ని కంటే తప్పే ఉంది. అది వేరు ఇది వేరక్క. దేవుళ్ళని అడగటానికి వాళ్ళు మనసులో కనపడరు. నువ్వు భూలోక దేవతవు, నువ్వు పవిత్రంగా ఉండాలా. ఇప్పుడు దానికి లోటేటున్నదిరా? మామూలు మడుసుకుండే లక్షణాలు ధర్మాలు నాలోనూ ఉన్నాయి. అట్ట కుదరదక్క. అమ్మోరులో కొలవబడే నువ్వు పిల్లల్ని కనకూడదు. ఏ ఎందుకనిరా? అక్కకి సంసార సుఖాలు ఉన్నాయని అక్క కూడా మామూలు మడిచిన జనం తెలుసుకుంటే ఈ అమ్మ స్థానం పోద్ది. పోగొట్టుకో. వచ్చిన కడుపును పోగొట్టుకో. ఈ తానం ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వెళ్తుంది. మొదటి మెట్టు ఎక్కే లోపలే జారి పడితే పై అంతస్తుకి ఎక్కలేం. అన్ని మెట్లు ఎక్కాలంటే కొంచెం సమయం ఓపిక అవసరం. తొందరపడి వదులుకోవద్దు. ఏంద్రా నువ్వు చెప్పేది? వద్దు, ఈ బూటక పేసాలు వద్దు. దాని ఇట్టి ప్రకారం దాన్ని చేయని, దాని కడుపులో బిడ్డని లోకంలోకి రానిరా. రాని మళ్ళా బొచ్చ పట్టుకొని దరిద్ర బతుకు బతకని. ఇప్పుడు తొందరగా రాకపోతే ఏమవుద్దంట? ఇంకొన్నాళ్ళు పోని అప్పుడే వస్తాడు. వస్తాడు. తల్లి పేరు బంధం నీకు తెలవదురా. ఒక పేణి కడుపులో ఇంకొక పేణం పోసుకోవటం గొప్ప పని. కడుపులో పేణాన్ని కడుపులోనే తురిమేయమంటావా? తప్పు. వద్దురా. బిడ్డా పాపం లేని బతుకు అసలు బతికే కాదురా. కాదని వద్దని అనలేదు బావా. దయచేసి నా మాటనండి. కొద్ది నెలలోపి పట్టండి. సంపాదించి బాగా సంపాదించి అప్పుడు ఎన్ని వదిలిపెడదాం. ఆ తర్వాత మీ ఇష్టం మీది. ఒరే రాజు, ఈ మంచి రోజు కోసం ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూశానురా. ఎన్ని దేవుళ్ళకి మొక్కుకున్నానురా. అట్లాంటిది తీరా ఆ రోజే వస్తే కడుపులో పిండాన్ని కడుపులోనే సిదిమేయాలా? అక్క వద్దు, ఆలోచనొద్దు. అసలు ఈ కడుపే రాలేదనుకో. ఒక్కసారి గతాన్ని చూసుకో. మనం చేసేది కరెక్ట్ అనిపిస్తుంది. లే, లోపలికి పో. రాబోయే పండగ దినాలకి ఎలాంటి ఆటంకం రాకుండా చూసుకోవాలా. లేగో, లోపలికి పోక. నా బిడ్డనే నేను కాసుకోలేనప్పుడు ఊరిని కాపాడే అమ్మ తల్లినా? నాకే నేను న్యాయం చేసుకోలేనప్పుడు ఎవరికి మాత్రం నేనేం న్యాయం చేస్తాను? కడుపులోని పిండాన్నే కాపాడుకోలేని నేను ఈ అండపిండ బ్రహ్మాండాల్ని కాపాడే దేవతనా? అక్క, ఏందక్క ఈ నిరాశ? ఆశపడింది దక్కనప్పుడు నిరాశే మిగులుద్దిరా. మడిసి మడిసిగానే బతకాలి. దేవుడో దెయ్యమో అయితే మడిసి ఆనందం, మడిసి దుఃఖం, మడిసికుండే ప్రేమ అనురాగాలు ఉండవు. దేవుడి కన్నా మడిసి జన్మే నయ్యంరా. అన్ని రుచులు అనుభవించవచ్చు. అందుకేరా దేవుడు మడిసయ్యాడు గాని ఏ మడిసి దేవుడు అవలేదు. బాబా ఆపు నీ కోలా. టైం వేస్ట్ చేయమాక. నీకు దండ పెడతాన్రా. కనీసం ఈ ఆనందాన్ని కాసేపన్నా మాకు మిగుల్సు. కడుపులో పిండం కదిలే కదలికలే మనసుకెంతో తృప్తినెత్తుందిరా. నేను తల్లిని అవ్వడానికి ఇది మొదటి మెట్టే. ఇంకా 7 మెట్లెక్కితే కానీ నేను అమ్మను కాలేనురా. అక్క అక్క నీకు దండం పెడతా. అక్క నీ చాదస్తో ఆపక్క. ఆపుతానులేరా. ఇట్ట రావయ్యా. కుమారి, పుట్టబోయే బిడ్డను కళ్ళతో ఎటు చూడలేవు. కనీసం చెవులతోనైనా ఆడి కదలికలు నేనయ్యా నేను. కుమారి, భూమి మీద పడి వాడు కెవ్వున ఏడుస్తే చూడాల్సిన మనం వాడికి పుట్టుకే లేకుండా చేస్తున్నామయ్యా. రాజు, రాజు, వద్దురా, వద్దు. నా బిడ్డను నేను సంపనీను. ఎక్కడికైనా సరే కుమారుని తీసుకుని వెళ్ళిపోతా. కుమారే, రా వెళ్దాంరా. కూలో నాలో చేసుకుని బతుకుదాం. భయపడి బతికే ఈ బతుకు మనకొద్దు. వెళ్దాం రాయే, రా. వెళ్తారా? వెళ్తావా అక్క? వెళ్ళండి. ఎంత దూరం వెళ్తారు? ఏ ఊరు వెళ్తారు? పక్కూరా? ఆ పక్కూరా? వెళ్ళండి. జనాన్నంత తేలిగ్గా లెక్కైకండి అక్క. ఏదైనా పీట ఎక్కి కూకునేంత వరకే మన వంతు. ఆ తర్వాత జనం ఎట్టాం. ఆడు చెప్పింది మనం వినాలా. ఈ బాధలు దేవుళ్ళకే తప్పలేదు. మడుసులో మనమెంత. భక్తుల తపస్సుకు మెచ్చి దేవుళ్ళు వరాలిస్తే ఆ వరాన్నే పరిస్థితించాలని దేవుళ్ళ వెనకాల భక్తులు పెడితే దేవుళ్లే పరిగెత్తారు. భక్తులంటే అలా ఉంటారు.
దేవతని దేవుడని జనాన్ని మనమే నమ్మించాం. ఇప్పుడు కాదంటే ఒప్పుకోరు, ఊరుకోరు. దగా మోసమని ఎంటబడి తరుగుతారు, తంతారు. దేవతను, బలి కోరే దేవతను, నా బిడ్డను నేనే బలి కోరే దేవతను, నన్ను నేను బందీగా మార్చుకున్న దేవతను, మొగుడుతో కాపురం చేయలేని దేవతను, మనసు మమత సంపుకున్న ప్రాణమున్న బొమ్మ దేవతను. ఛీ! నా బతుకు తగలరా. కుమారి ఏడో మాటవే పద. సాంబయ్య, రే సాంబయ్య, వెళ్ళే డాక్టర్ గారిని పిలుచురా. ఏమయ్యా, లేగు. ఏందయ్యా అట దిగులుగా పడుకున్నావు? ఏ పడుకోకూడదా? సర్లే కూకుంటాలే. అది కాదయ్యా, ఊరినే దిగులు పడమాక. కూడెత్తుకొని వస్తాను, కాళ్ళు చేతులు కడుక్కురా. తినవయ్యా, ఎండి కంచంలో కూడెత్తుకొచ్చా, తిను. పెట్టే చెయ్యి ముఖ్యంగానే, కంచం కాదే. అంటే ఈ కంచంలో తినవా? సర్లే, నీ కంచంలోనే నీ కట్టుకొత్తాను, ఉండు. తినవయ్యా, తిను. ఏందయ్యా కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి, కారంగా ఉందా? ఎన్నాళ్ళయిందే కుమారి, నీ చేతితో కూడు పెట్టి ఎన్నాళ్ళయిందే? ఎండి పళ్ళెంలో కూడు కాదే నేను కోరుకునేది. ప్రేమగా పెట్టి నీ చేతులు సాలే. పిచ్చి పిచ్చి ప్రేమయ్యా నీది. తిను, మరీ పసిపిల్లాడి మాదిరి అయిపోతావు. మీ అమ్మ చిన్నప్పుడు నీ గోరు ముద్దలు ఎట్టిందో లేదో, నేనిప్పుడు ఎడతానయ్యా. తిను, తినవయ్యా. కుమారి ఏందే ఇది? ఎందుకే ఎట్టయినది? ఏమోనయ్యా, నాకు తెలవదు. నీకే కాదయ్యా, నాకు అనిపిస్తోంది. అసలు అందరూ నన్ను అమ్మ తల్లి అమ్మ తల్లి అంటా ఉంటే నా పేరు నేనే మర్చిపోయానేమో అనిపిస్తోంది అయ్యా. నాకు కూడా నీతో కబుర్లు చెప్పాలని కంచంలో కూడు పట్టుకొని ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఇద్దరం కలిసి తినాలని, మామూలు ఆడదానిలా పెనిమిటి కోసం ఎదురు చూసే పెళ్ళాల్లా బతకాలని నాకు అనిపిస్తోందయ్యా. కుమారి కుమారి ఊరుకోయా. తినవయ్యా, తిను, కడుపు నిండా తిను, తిను. ఏందక్క సంటి పిల్లాడి మాదిరి కూడు తినిపిస్తున్నావు? నా పెనివిటి నాకు సంటి పిల్లాడి మాదిరే కదరా. ఆహా, అక్క నువ్వు ఈ పిల్లాడి మాత్రమే అమ్మవు కావు. ఈ ఊరు, పక్కూరు, ఆ పక్కూరు, అలా అందరికి ఎందరికో అమ్మవక్క. అయితే ఏంద్రా నువ్వు చెప్పేది? అక్క బావకు నువ్వే కూడెట్టాలా? ఎట్టుకొని తినలేడు, నన్ను ఎట్టమంటున్నా ఎట్టనా? అమ్మ తల్లి, నువ్వు ఇట్లాంటి పనులు చేయకూడదు. అవును, నా కూడెట్టకూడదు, నా పక్కన కూకోకూడదు. ప్రతిదీ వాడు చెప్పింది వినాలి. పొయ్యి పొయ్యి పుట్టెక్కి కూకోవే. ఇక నీకు మరీ ఎగతాళైపోయిందే. మంచి చెడ తేడా మడిసిపోయిపోయినావు పెద్దానికి. అవును, నాకేమీ తెలవదు. నీలాగా మాయలు మంత్రాలు మోసాలు ఏమీ తెలవరా నాకు. జనాన్ని దోసుకునే నీలాంటి తెలివితేటలు నాకెందుకుంటాయి? ఊరుకో, ఊరుకోవయ్యా. అన్నయ్య అక్క, అన్నే అడుక్కునే వాళ్ళని అందరం ఎక్కించానుగా. అన్నయ్య మోసాలంట మాయలంట ఎవరి కోసం చేశాను? మీకోసం కాదు, మీ ఇద్దరి కోసం కాదు. ఇవన్నీ మేము అడిగామా? మేము చేయమన్నామా? ఈ ఆట ఎందుకు మొదలెట్టావో, ఏం చేయదలుచుకున్నావో ఎవడికి తెలుసుకురా. సరే బావా, ఆట అన్నావుగా, ఎవడైనా ఆట ఎందుకు మొదలెట్టి ఆడతాడు? ఆటలో గెలవటానికి. అవును, ఆటలో నువ్వు గెలవటానికి రా. ఇది పులి మేక ఆట. నువ్వు పులివి, ఈ రెండు మేకల్ని మింగుతావు. అంటే ఈ ఆటలో మీరు మేకలు అంటారు, నేను పుల్లు అంటావు. ఇంకా నయ్యం, మేక ఉన్న పులల్లా. అది మేలు కదూ? మేలు లేదు, కీడు లేదు. కత్తూరుకోండి. ఊరుకునేనే ఇందాక వచ్చింది, ఇంకా నేను ఊరుకోను. ఈ నాటకాలు ఆపుదాం. ఈ ఊరు వద్దు, ఈ పుట్ట వద్దు. కుమారే వెళ్ళిపోదామే. బిడ్డ పాపంలోని గొడ్రాలు బతుకు మనకు వద్దు. వెళ్ళిపోదాం దా, ఈ ఊరు వెళ్ళిపోదాం రావే. ఇదంతా బూటకమని, ఈ నాటకం ఈడే ఆడించాడని
తప్పు అయిపోయిందని జనానికి చెప్పి వెళ్ళిపోదాం రావే. వెళ్దామయ్యా, తప్పకుండా వెళ్ళిపోదాం. కానీ కొంతకాలం ఆగవయ్యా, కూతం తోపిక పట్టు. అంటే అంటే జనం చేత నన్ను సీగొట్టిస్తారా? అక్క, ఇది మోసం. బావ మాటలు వెనకక్క ఒట్టి చెప్పల చిత్త మాటలు నూరిపోతున్నాడు. అమ్మ తల్లిగా నీకు పేరు పెత్తటలు వస్తుండాయని బావ ఈర్ష్యపడుతున్నాడక్క. మొగుడు పిల్లల మధ్య చిచ్చు పెట్టమాక. కొత్త నాటకం మొదలు పెట్టావంటరా? నాకు అదే పని. నువ్వేం పని చేసావో మేము చూసావా? అసలు నువ్వెవడువో, ఎందుకు వచ్చావో, నీ బతుకెందో ఎవడు చూశాడ్రా? నువ్వు మా అమ్మేపు చుట్టానివా, మా అబ్బేపు చుట్టానివా? దగానాయాలని ఎక్కువగా మాట్లాడబాక, కోపం వస్తుంది. ఏం చేస్తావురా? తంతావా, చంపుతావా? ఆ పని నేను చూసేస్తాను, జనం చేస్తారు. జనం ప్రతిదానికి జనం దగ్గరికి పోమాక. పోతాడే, వాడు జనాన్ని చూపెట్టి మన భయపెడుతున్నాడు. జనం డబ్బుతో కులాసాగా ఉంటా ఆ జనాన్ని మన చేత మోసం చేయిస్తా ఆ జనం చేత మనల్ని చంపిస్తాడే. అందుకే ఆ జనం దగ్గరకు మనం వెళ్ళి అదే జనం చేత గడ్డి పెట్టిద్దామే. జనం దగ్గరికి వెళ్తావా? ఆ జనం ఏమొచ్చి నిన్ను చూశారో దగ్గరలోనే ఉంది, ఎగిరి పడమాక. ఏందిరా, ఏంది కలబడతావా? నీకే అంతుంటే వయసులో ఉన్నాడు నాకెంత ఉండాలా? పైకి లేవమాక. నెగిస్తే పైకి లేస్తే ఏమవుతురా? మడిసివే కాదు, గొంతు కూడా పైకి లే చదవటానికి వీల్లేదు. అరుస్తాను. అరిస్తే ఏమవుతురా? అరిస్తే ఏందయ్యా, ఏమైనాది మీ ఇద్దరికి ఈరోజు? పిచ్చి పట్టిందా? అవును, వాడికి డబ్బు పిచ్చి పట్టింది, నీకు దేవత పిచ్చి పట్టింది. ఈ జనానికి మడిసే దేవుడని నమ్మే పిచ్చి పట్టింది. ఒరే రాజు, నిన్ను నా తమ్ముడు మాదిరిగా చూసుకున్నానురా. అటాటిది నువ్వు నా పెనివిటి గొంతు పట్టుకుంటావా? చూడరా ఆ మనసు మొహం ఎట్టా అయిపోనాదో. అక్క, నువ్వు ఏడమాక, అక్క, నన్ను క్షమించు. తప్పైంది బావా. నాకు క్షమించు బావా, ఈ ఒక్కసారి నాకు క్షమించు. తప్పైపోయినది బావా, క్షమించు బావా. అక్క, పడుకోండి. తెల్లారితే నీ పుట్టినరోజు ఎరుకలు, నీ కిరీటం పెట్టే కార్యక్రమం ఉందక్క. అవన్నీ బాగా జరగాల, అన్ని జాగ్రత్తగా చూసుకోవాలా. పడుకో బావా. వెళ్ళొత్తా బావా. తప్పైపోయింది. ఆడి మాటలకి బాధపడమాక. ఆడొత్తి తిక్క మడిసి పొద్దుపోయింది. పడుకోవయ్యా. అట్టాగే నువ్వు కూడా పడుకో. అమ్మా, ఓ అమ్మా, తెల్లారిపోతుంది, లెగండి అమ్మా. ఆయన్ని కూడా లేపమ్మా. వద్దులే, కాసేపు పడుకొని నువ్వు వెళ్ళి నారాయణ బాబాయ్ని తీసుకురా. సరేనమ్మా, వెళ్ళొస్తా. అక్క లేదే? బావ ఒంటరిగా తొంగున్నాడు. సభాష్, కలిసి వచ్చే కాలం అంటే ఇదేరా రాజు. ఏం చేస్తాం, టీ స్టాల్ని 5 స్టార్ హోటల్లా పెంచినట్టు పెంచిన విశ్వాసం లేని మడిసి. అయినా కుక్కను కుర్చీ వేసి కూర్చోపెట్టిన దాని బుద్ధి అడిగిపోద్ది. అరే బెచ్చాలుగా, నీ నోరే నీకు శత్రువురా. ఏ నుంచి వెళ్ళిపోతావా? వెళ్ళిపోతానన్నావు కదరా, వెళ్ళిపో. ఈ లోకం నుంచి వెళ్ళిపోరా. పై లోకంలోకి వెళ్ళి టీ కొట్టు పెట్టుకొని టీ అమ్ముకో. చిల్లర మడిసి చిల్లర బుద్ధులు. ఏయ్ బెచ్చాలుగా, యముడొచ్చి యమపాశం వేసి ప్రాణాలు పట్టుకెళ్ళాడంటారే, ఇప్పుడు నీ పాలిట నేనే యముండిరా. ఇదిగో ఈ టవలే యమపాశం. చచ్చిపోరా, సుఖమైన సాగు చచ్చిపో.
దొక్కిన పడింది. ఎవరదే? ఎవరక్కడ? మాట్లాడరే. కొంప తీసి ఎవడన్నా చూశాడా? చూస్తే ఏం చేయాలి ఇప్పుడు? లేదు లేదు, తొందరగా ఏదో ఒకటి చేసేయాలి. అక్క అక్క, ఏందిరా? ఇదంతా శుభ్రం చేయించాలి. బావ నిద్ర లేపు. అట్టాగేలే. ఏమయ్యా లేగు, తెల్లారిపోయింది, లెగవయ్యా. ఏందా ముద్దు నిద్ర, లెగమంటుంటే? ఏమయ్యా లేగు. ఏమయ్యా 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 రాజు, రాజు ఏందో చూడరా, మీ బావ ఉలుకు పలుకు లేకుండా పడున్నాడు. కంగారు లేదక్క, నేను చూస్తాక నువ్వు. బావా బావా, ఏమైందిరా? నేను చూస్తాక, నువ్వు కంగారు పడబాకు, ఒక్క నిమిషం ఉండు. బావా ఏమైందిరా? అక్క అక్క, బావా బావా చచ్చిపోయినాడక్క. ఏందిరా ఏందిరా మాట్లాడేది? లేదు ఏమయ్యా, లెగవయ్యా, నా మాటను లెగవయ్యా. ఏమయ్యా ఏమయ్యా, లెగవయ్యా లెగవయ్యా. అక్క జనం వస్తున్నట్టున్నారు. అక్క లే, లోపలికి పో. జనం గనక చూశారంటే మొత్తం తేడా వస్తుంది. అక్క లే, నేను పోనురా, నేను పోను. అక్క నా మాట వినక్క, బావ సంగతి చూసుకుంటాను. ఇప్పుడు ఇది చేసేది ఏమీ లేదు. జనం చూశారంటే వద్దు వద్దు, నువ్వు లోపలికి పో. అర్జెంటుగా ఈ శవాన్ని కానీ తీసేసేయాలి. ఎట్టా మోసుకెళ్తూ సరిపోతాయి. ఎంత పరున్నాడైతే. అరే ఆ మామిడి తోటరాలు తీసుకొచ్చాడు గట్టు. అట్లాగా ఇగో నువ్వు వెళ్ళి ఆ పూల పొట్టలు తీసుకొచ్చి ఇటు పెట్టు. సరే సరే సరే. ఇదిగో ఆ అట్టికల్లో అవన్నీ ఉండే కదా, అవన్నీ తీసుకొచ్చి వాళ్ళు పెట్టు. ఈ మొదలే భక్తులారా, అందరూ ప్రశాంతంగా ఉంటే ఈ రోజు అమ్మవారికి ఓ భక్తుడు బంగారు తాపడంతో చేయించిన కిరీటం బహుకరిస్తున్నాడు. చిలకలూరుపేట గ్రామ కాపురస్తుడు రంగానాయుడు గారు అమ్మవారికి బంగారు కిరీటాన్ని సమర్పిస్తున్నారు. కావున భక్తులందరూ వేలాదిగా విచ్చేయవలసిందిగా కోరుతున్నాము. తర్వాత అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా అమ్మవారికి సమర్పించాలనుకున్న కానుకలు బహుమతులన్నీ సమర్పించుకోవచ్చు. భక్తులకు మనమే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఈ రోజు మరికొద్ది సేపట్లో ఇక్కడ తూములూరు గ్రామ కాపురస్తులు రామాంజనేయ భక్త సమాజం వారిచే శ్రీ మోహన సుబ్బారావు గారి మాస్టర్ ఆధ్వర్యంలో కోలాటం జరగబోతుంది. కావున భక్తులందరూ దాన్ని తిలకించి ఆనందించవలసిందిగా కోరటమైనదే. భక్తులారా, అమ్మవారు వచ్చే సమయం ఆసనంగా పోతుంది. కావున భక్తులందరూ తోసుకోకుండా వరుసలో నిదానంగా రండి. అందరు జనాన్ని సర్దుకుంటూ రావాలి, తోసుకోవద్దు. అదిగో అమ్మవారు వచ్చేస్తున్నారు. చూడండి, ఆ దివ్యమంగళ స్వరూపాన్ని ఒక్కసారి చూడండి. అదిగో అమ్మవారు వచ్చేసారు. అందరూ ప్రశాంతంగా కూర్చోండి. ఈ రోజు అమ్మవారికి ఓ భక్తుడు బంగారు తాపడంతో చేయించిన కిరీటం బహుకరిస్తున్నారు. చిలకలూరుపేట గ్రామ కాపురస్తుడు రంగానాయుడు గారు అమ్మవారికి బంగారు కిరీటాన్ని ఇస్తున్నారు. కావున అందరూ తిలకించవలసిందిగా కోరటమైనది. ఈ కార్యక్రమం తదనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా అమ్మవారికి సమర్పించాలనుకున్న కానుకల బహుమతులు అన్ని సమర్పించుకోవచ్చు.
ఎక్కడికి? అమ్మను కలవడం కుదరదు, ఇప్పుడు కలవడం కుదరదు, నువ్వు ఆగాలి. ఒక్కసారి నా మొర అమ్మ వినాలి. అమ్మ నా మాంగళ్యం కాపాడే మహిమ గల దేవత. అమ్మ ఈ భక్తురాలు కరుణించు తల్లి. కుదరదని చెబుతున్నాగా. రాజు అడ్డులే. అమ్మ కాపాడు, నా మాంగళ్యం కాపాడు, నా పసుపు కుంకుమలు కాపాడు తల్లి. ఏమైంది? అమ్మా నా మొగుడికి ఒక్కటే జ్వరం, ఎన్ని మందులు వేసినా తగ్గటం లేదు. తెల్లవారులు ఒక్కటే నీరసంగా ఉన్నాడు తల్లి. నీ భక్తుని నువ్వే కాపాడుకోవాలి. అమ్మా కాస్త విభూతి పెట్టు, నా మొగుడిని బ్రతికించి పుణ్యం కట్టుకో తల్లి. అదేందమ్మా కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి? నీ చేత్తో పసుపు కుంకుమలు పెట్టు తల్లి, నాకు పతి భిక్ష పెట్టు తల్లి. అమ్మా దీవించమ్మా, దీవించమ్మా. అమ్మా ఏమ్మా నా భర్తను కాపాడలేవా? దీవించు తల్లి, నా భర్తను కాపాడలేవా? దీవించమ్మా, దీవించు తల్లి, దీవించమ్మా, భర్తను కాపాడు తల్లి. దీవించమ్మా. నేను ఎవరిని కాపాడలేను. నీ భర్తను కాదు, నా భర్తనే నేను కాపాడుకోలేకపోయాను. నేను మీలాంటి మామూలు మనిషిని. నేను దేవతను కాను, అమ్మను కాను. మామూలు మనిషిగా బతకలేక ఎత్తిన అవతారం. అమాయకులను మోసం చేసే మోసగత్తే అవతారం. నన్ను నేను మోసగించుకున్న అవతారం. నా భర్తకు భార్యగా బతకలేని అవతారం. చచ్చిన నా భర్త శవం మీద పడి ఏడవలేని అవతారం. ఐదోతనం పోయినా ఉన్నట్టు ముత్తైదు యాసం కట్టిన అవతారం. ఏమైందమ్మా? నీకేమైందమ్మా? తెలియదు, నాకేటి తెలియదు. తెలియని వలయంలో కాలెట్టాను. తెలిసినా బయటకు వెళ్ళలేక ఎల్లనివ్వని భయంతో బతుకుతున్నాను. భక్తులారా, అమ్మవారి మనస్సేం బాగాలేదు. మీరందరూ కాసేపు ప్రశాంతంగా ఉంటే అమ్మవారి కిరీటం పెట్టే సమయం మొదలు కాబోతుంది. అందుకే మోగించండి మేళాలు, చదవండి మంత్రాలు. ఆపండి, ఆపండి, తీసుకురండి రా. అక్కడ పడుకోబెట్టండి. ఏమైంది? ఏమైంది? బిచ్చాలకి ఏమైంది? బిచ్చాలకి ఏమైంది? ఏమైంది బిచ్చాలకి? సత్యం బాబు, ఏమైంది బిచ్చాలకి చెప్పు. భిక్షాలు చచ్చిపోయాడు. చూసావా బావా, ఎంతమంది జనం వచ్చారో చూసావా బావా? ఈయనమ్మ కిరీటం పెట్టబోతున్నారు. చూడకుండా నేను వెళ్ళిపోయావా బావా? భక్తులారా, మీరందరూ నన్ను క్షమించాలి. బిచ్చాల బావ రాత్రి పడుకున్నట్టుగానే చచ్చిపోయినాడు. తెల్లారితే ఈ కార్యక్రమం చెయ్యాలా వద్దా ఎటు తెలుసుకోలేక, మిమ్మల్ని నిరాశపరచడం ఇష్టం లేక, కడుపులో దుఃఖాన్ని కడుపులో ఉంచుకొని ఈ కార్యక్రమం జరిపెత్తనాను. దీన్ని మీరు అందరూ అర్థం చేసుకోవాలా, అర్థం చేసుకోవాలా. ఆపరా, ఆపరా నీ దొంగేడుపులు. భిక్షాల్ని నువ్వే చంపి దొంగేడుపులు ఏడుస్తున్నావా? అబద్ధం, నేను చంపలేదు. బిచ్చాల బాబు నేను చంపలేదు. నువ్వు చంపావన్నదే నిజం. చంపలేదు. అర్థమైందిరా, అర్థమైనదిరా సత్తిగా. కుళ్ళు, నీకు నేనంటే కుళ్ళు, అమ్మ తల్లి అంటే కుళ్ళు. అందుకేరా ఈ నింద నాపై ఎత్తనావు. నువ్వు చెప్పేది నమ్మటానికి ఈ జనం తెలివి తక్కువడు కదరా. అవునరా, చచ్చేదాకా భిక్షాలు తెలివి కలవాడే. నీ మోసాలు చూసేదాకా వీళ్ళందరూ తెలివి కలవాళ్లే. ఇవన్నీ నాటకాలని, జనాన్ని దోచుకునే బోటకాలని ఎన్ని చెప్పినా వినిపించుకోలేదు. కాటు వేసిన తర్వాత కదరా విషపురుగని తెలిసేది. పిచ్చి పిచ్చిగా బాగమాక, ఎక్కువగా మాట్లాడామంటే ఆగండిరా. సత్యం బాబు, నువ్వు పక్కకురా. అరే రాజు, మర్యాదగా అడుగుతున్నాను, బిచ్చలగాడి నువ్వు చంపావా చంపలేదా? ఏంది మామా, నువ్వు కూడా అత్త మాట్లాడతావింది? బిచ్చల బావనేది నేను చంపడం ఏంది? తప్పు చేసి తప్పుకుందామని విన్ని చెప్పినా కుదరదు. నీ ఆట కట్టించటానికి తెల్లార కట్ట నుండి ఓపిక పట్టినాను రా. రేయ్,
నిన్నీ జనం ముందెట్టి నీ అంతు చూడాలని ఎంతసేపు ఆగినావురా? బిచ్చాలు గాడి గొంతుకు గుడ్డ బిగించి చంపటం నేను సత్యం కళ్ళారా చూసినావురా? యాడ్నించో వచ్చి ఈడ నువ్వు చేస్తున్న పనులన్నీ చూస్తా ఉంటే నాకు కథ గుర్తుకొస్తానాదిరా. అడవిలోకి ఓ గొడ్డలొచ్చిందంట. అది చూసి చెట్లన్నీ భయపడిపోయి ఓ పెద్ద చెట్టు కాడికెళ్ళి అడవిలోకి గొడ్డలొచ్చేసినది, ఇక మన పని అయిపోయినట్టే అని మొరపెట్టుకున్నాయంట. అప్పుడు ఆ పెద్ద చెట్టు నవ్వి, ఆ గొడ్డలి మనల్ని ఏమన్నా చెయ్యాలి అంటే మనలో ఎవరో ఒకరు దానికి పిడికర్రగా మారాలి. అట్టా కాకుండా మనమంతా ఐకమత్యంగా ఉండి మనమెవ్వరము దానికి పిడికర్రగా మారకుండా ఉంటే అది మనల్ని ఏమీ చెయ్యలేదు అని ధైర్యం చెప్పి పంపిందట. ఈ కుమారి బిచ్చాలు నీలాంటి గొడ్డలకి పిడికర్రలుగా మారి మమ్మల్ని అందరినీ మోసం చేశారు కదరా. అమాయకులైన జనాన్ని దోచుకోవటానికి ఇట్లాంటి దేవుళ్ళాటలు నీలాంటి వాళ్ళు ఆడుతున్నారు. ఈ వలయంలోకి ఎంతో మంది చిక్కుకుంటున్నారు. మడిసి తన బాధలకు ఇరుగుడు దొరికిద్దని నమ్మి మీ కాడకొచ్చి లేనిపోని బాధలు కొని తెచ్చుకుంటున్నారు కదరా. పువ్వుని నమ్మితే బువ్వెత్తాది, చెట్టును నమ్మితే పండెత్తాది, ఆకాశాన్ని నమ్మితే వానెత్తాది. కానీ నీలాంటి వాళ్ళను నమ్మితే నోట్లో మట్టి కొడుతున్నారు కదరా. రే, పుట్టలో పాములు ఉంటాయో లేదో తెలియదు కానీ నీలాంటి ఇస పాములు పుట్టపై కూకుని పిలిచి పిలిచి మరీ మమ్మల్ని కాటేస్తారాయి కదరా. రే, మిమ్మల్ని ఊరికినే వదలకూడదు, ముక్కల ముక్కలుగా నరికి చంపాలా. కానీ ఊళ్ళకు ఊళ్ళు బాగుపడవరా. ఇప్పుడు మోగించండిరా. వద్దు, తనద్దు తనద్దు తనద్దు. కుమారే 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 చచ్చిపోయినాదిరా, చచ్చిపోయినాదిరా. మీరింతవరకు శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరు వారు సమర్పించిన వలయం నాటకం విన్నారు. రచన శ్రీ బివిఆర్ శర్మ. దర్శకత్వం శ్రీ గోపరాజు విజయ్. ఇందలి పాత్రలు పాత్రధారులు: కుమారి శ్రీమతి బిహెచ్ పద్మప్రియ, బిక్షాల్ శ్రీ కరణం సురేష్, రాజు శ్రీ గోపరాజు విజయ్, చిట్టిగారే శ్రీ బివిఆర్ శర్మ, నారయ్య శ్రీ వల్లేపల్లి వెంకట్రావు, సత్యం శ్రీ పరమాత్మని శివరాం, పచ్చిపులుసు డి విజయలక్ష్మి, రంగయ్య నాయుడు శ్రీ గోగిశెట్టి వర్మ, భక్తుడు శ్రీ కె జోసెఫ్, సంగీతం శ్రీ టి సాంబశివరావు. నిర్వహణ శ్రీ ఎలిశాల నాగేశ్వరరావు, సహకారం శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. ఈ నాటకం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.